హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం నల్లమల అడవుల మధ్యలో కృష్ణానదీ తీరంలో వెలిసిన ఒక అద్భుతమైన క్షేత్రం. శివపార్వతులు వెలిసిన అరుదైన క్షేత్రం. దీన్ని చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాను. మధ్యలో ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకొని హైదరాబాద్ నుండి శ్రీశైలం 213 కిలోమీటర్లు రోడ్ జర్నీ అయితే చాలా సుందరంగా ప్రశాంతంగా ఉంటుంది. జర్నీ టైం అయితే 6 అవర్స్ అన్నమాట. శ్రీశైలం చుట్టూ విస్తరించిన నల్లమల అడవులు నేచర్ లవర్స్కి అయితే స్వర్గం అని చెప్పచ్చు. అడవుల అందాలు, ఆలయ ప్రశాంతత మనసుకు అపారమైన శాంతినిస్తుంది. శ్రీశైలం ఒక ప్రయాణం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం అని అనిపించింది నాకైతే. ఈ మార్గం నల్లమల అడవుల మధ్యగా వెళ్ళడం వల్ల ప్రకృతి అందాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఘాట్ రోడ్డు, మలుపులతో కూడిన రోడ్స్, చుట్టూ పచ్చని చెట్లు కలిగిన అడవి, ప్రశాంత వాతావరణం. ఈ రూట్లో ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవం. ఈ మార్గ మధ్యంలోనే మనం శ్రీశైలం డ్యామ్ను కూడా చూసి వెళ్ళొచ్చు. ఇది ఒక అద్భుతమైన ప్లేసు. దీన్ని ఒక్కసారన్నా సందర్శించండి. డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళకుండా ఈ మధ్య ఈ ప్లేస్లో ఆగి కాస్త ఈ డ్యామ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ శ్రీశైలం డ్యామ్ని తప్పకుండా చూడాలి. ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, ప్రకృతి శక్తి, ఇంజనీరింగ్ కలయిక, వ్యూ పాయింట్స్, ఫోటోగ్రఫీ స్పాట్స్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్తో డ్యామ్ చుట్టూ విస్తరించిన నల్లమల అడవుల అందాలు, డ్యామ్ వద్ద కనిపించే అందమైన దృశ్యాలు మనసును కట్టిపడేసాయి. నాకైతే అక్కడ ఒక అరగంట సేపు ఉన్నా కానీ ఆ ప్రకృతిని, ఆ డ్యామ్ని చూడడం చాలా బాగుంది. నేను చెప్పడం కంటే మీరే చూడండి. డ్యామ్ చూసిన తర్వాత ఇంకా శ్రీశైలంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఈ నల్లమల అడవుల అందాలతో నా ప్రయాణం అయితే చాలా అందంగా ఉందనిపిస్తుంది. ఆహ్లాదంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు మాటల్లో వర్ణించలేము అంతే. ఈ ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న దీనికి కృష్ణానది అసలుకి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్
నైతే నాకు తెప్పించాయి. మాటల్లో కూడా వర్ణించలేకపోతున్నా ఈ ఆనందాన్నయితే. ఈ ఆనందమే కాక మళ్ళీ ఆ శివయ్యని చూడాలనే ఒక ఆతృత కూడా మనసులో చాలా ఉంది. ఈ అద్భుతమైన నల్లమల దట్టమైన అడవుల మధ్య ప్రయాణం సాగిస్తూ ఆయన్ని చూసే ఆ అనుభవం కూడా చాలా బావుంది. ఈ అందమైన దారిలో ప్రకృతితో ప్రయాణించి దైవంని చూసే అద్భుతమైన అనుభవాన్ని నేను ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాను. అది చాలా లోపల హ్యాపీనెస్‌ని, ఒక ఎక్సైట్‌మెంట్‌ని కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ఘాట్ రోడ్‌లయితే ఇంకా చాలా బావున్నాయి. ఒక్కసారన్నా మనము ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఈ రూట్‌ని అనేది నాకు తెలిసింది. కానీ మార్నింగ్ జర్నీనే ఈ రూట్‌లో అయితే బెస్ట్. అడవి దారిలో అయితే నైట్ జర్నీని డేంజరు. అప్పుడు జర్నీ చూజ్ చేసుకోకపోవడమే మంచిది. మనతో తగినంత పెట్రోలు, స్నాక్స్, వాటర్ అన్నీ తీసుకెళ్ళడం ఇట్స్ బెస్ట్ అనేది నా చిన్న సజెషన్ మాత్రమే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేగంగా వెళ్ళకుండా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయడం కూడా మన సేఫ్టీ, ఎదుటి వాళ్ళ సేఫ్టీ కూడా మంచిదనేది నా అభిప్రాయం. ఇలా అన్నీ కేర్‌ఫుల్‌గా తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఆ శివయ్యని చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది.
అక్కడే ఒక హోటల్లో భోజనం చేసి తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇదైతే నాకు ప్రకృతితో నడిచి దైవాన్ని చూసిన అద్భుతమైన అనుభవాన్ని నేను ఫీల్ అయ్యాను. మీరు కనుక నా అభిప్రాయంతో ఏకీభవిస్తే ఈ బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.